తెలంగాణ దశాబ్ది సంబురాలను పండుగలా నిర్వహించేందుకు బీఆర్ఎస్ సర్వసన్నద్ధమవుతోంది. చరిత్రలో నిలిచిపోయేంత గొప్పగా గులాబీ పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. సంబురాల్లో భాగంగా జూన్ 1న గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వరకు అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారు. జూన్ 2న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఆవిర్భావ దినోత్సవ సంబురాలు అమరానంటనున్నాయి. ఉదయం 9:30 గంటలకు జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత గులాబీ శ్రేణులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. జూన్ 3న జిల్లాలో పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో సమావేశాలు, పార్టీ జెండా ఆవిష్కరణ ఉంటాయి. అనంతరం పండ్ల పంపిణీ, ఆహార పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో దశాబ్ది వేడుకల కార్యక్రమాలను విజయవంతం అయ్యేలా చూడాలని గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ బిడ్డలంతా పాల్గొని ఈ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. స్వరాష్ట్ర దశాబ్ది సంబురాలకు తెలంగాణ భవన్ అందంగా ముస్తాబవుతోంది. గులాబీ జెండాలు, ఫ్లెక్సీలు, తోరణాలతో సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలిపేలా ఏర్పాటు చేసిన ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అటు తీవ్రమైన ఎండల నేపథ్యంలో భవన్ అంతా చలువ పందిళ్లు వేశారు. ఇక రంగురంగుల విద్యుత్ల వెలుగులతో తెలంగాణ భవన్ దగదగా మెరిసిపోతుంది. జూన్ 2న భారీ స్థాయిలో తెలంగాణ భవన్లో వేడుకలు జరగనున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ సంబురాలకు హాజరు కానున్నారు. అటు గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో వేడుకలకు తరలిరానున్నారు.